అడ్డాలేదు గిడ్డాలేదండి. అంతకుముందు తెలుగుదేశానికి అడ్డా మధ్యలో ఏదో ఒకసారి ఒక్క అవకాశం వస్తే ఒక్క అవకాశం ఇచ్చారు. అతను రాజకీయాలకు పనికిరాడు, రాజకీయ వ్యవస్థకు పనికిరాడని మొన్న గుణపాఠం చెప్పి కడపలో కూడా మా రెడ్డక్కే గెలిచింది. కాబట్టి కడప అడ్డాలేదు ఏమి లేదు. మరి ఆ లెక్కకు వస్తే విజయవాడ ఆయన అడ్డానా? విజయవాడలో ఆయన ప్లేనర్ ఎందుకు పెట్టాడు? కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ ఏదైనా నిర్వహించవచ్చు. కావాలని ఉద్దేశపూర్వకంగా తెచ్చి కడపలో పెట్టారు, అది పెట్టారు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల క్రితం పుట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహానాడులు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు కడప వంతు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీని మరీ బలోపేతం చేసుకోవడం కోసం ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఎందుకంటే వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకోకుండా ఎదటాళ్ళ దాని గురించి 10 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ, 43 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ 43 ఏళ్ల నుంచి క్రమబద్ధంగా జరుపుకుంటా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పత్రికకి వాళ్ళు ఎంతసేపుడికి చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు అని వెనకటోళ్ళు చెప్తే వాళ్ళు చెడు అంటారు, చెడు వింటారు, చెడు చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఇక్కడ ఎలా పోతుందా, ఇంకేం పోతుందా ఆయనకి నిర్వహించుకోవడం చేత కాదు. ఒక ఐడి కార్డులు కానీ పార్టీకి సభ్యత్వాలు కానీ లేవు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవటం, సభ్యులను చేర్పించుకోవటం, ఒక సంస్థాగత యంత్రాంగం, దీనికి ఒక క్రమ పద్ధతి విధానం ఉంది. ఏమీ లేని గాలిోడు, గాలి వ్యవహారం, గాలి పార్టీ, గాలి మాటలు. దాని గురించి పట్టుకోవాల్సిన ఉంది. ఇక్కడ 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 ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతుంటే చూడలేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ దురదృష్టం. వైనాట్ 175 అని ఎలక్షన్లో పంచిన రెండోసారి విజయం అప్పుడు కూడా ఇట్లాంటి మాట్లాడింది. కాబట్టి వాటిన్నింటి పడుచుకోవాల్సిన పని లేదు. రాష్ట్రంలో అడుపు పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నా మీద కూడా మద్యం కుంభకోణం కేసులో లోపలేటాకి ప్రభుత్వం కుట్ర చేస్తుందంటారు. చేసినవన్నీ తప్పుడు పనులు చేశారు కాబట్టి కేసులు పెడతా ఉంటే మళ్ళీ కూర్చొని ఏడిస్తే చేయగలిగేదే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో సగటు 4.5 కోట్ల జనాభాకి దాదాపుగా 4 కోట్ల మందికి తెలిసి వాళ్ళు చేసిన అక్రమ మద్యం విధానం అందరూ కళ్ళతో చూశారు. 100 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కల్తీ మద్యం దాగి. ఏ రకంగా భారతదేశం మొత్తంలో డిజిటల్ పేమెంట్లు ప్రతిదానికి ఉంటే కూడా లేకుండా కేవలం డబ్బు ద్వారానే ఆపరేట్ చేశారంటే అది ఏం జరిగిందో తెలుసు. చేయాల్సిన పనులన్నీ చేసి దోచుకోవాల్సినవి దోచుకొని ఒక అవకాశం అధికారంలోకి రావడానికి ముందే మద్యం విధానం ఎట్లా ఉండాలో, ఏ రకంగా పెడితే కాజేయొచ్చు అని ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఇసుక ఏ రకంగా పెడితే డబ్బు కొట్టేయచ్చు అనే దానికి ఒక స్క్రిప్ట్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందేంటి, అమరావతి నిర్మించాలి, రోడ్లు నిర్మించాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇవన్నీ ఆయన ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏమో మరి ఆ వెధవ పనులన్నీ చేసి ఈరోజు ఈడీ కూడా దిగింది ఈరోజు రంగంలోకి. అన్నీ నిజాలు ప్రజలకు తెలుసు. ఊరికే కాసేపు బొంకటమే తప్పితే అక్రమ కేసులు కాదు, అన్నీ సక్రమ కేసులే. తప్పుడు పనులు చేశారు కాబట్టి జైలుకి పోతా ఉన్నారు. 2.0 కాదు, 0.00. జూన్ 4న ప్రభుత్వం అధికారానికి వచ్చిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది వైసీపీ అంటారు. ఎలా స్పందిస్తారు? జనం చెప్పు తీసుకు కొడతారు. వైసీపీ ఉన్నారు, ఆ పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ఉంది? ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకుల్లో మా నాన్నగారు ఒకరు. దురదృష్టవశాత్తు మధ్యలో పక్కెళ్ళారు, సొంత ఇంటికి చేరాను. ఒక గాలి పార్టీలో, ఒక గాలి ప్రభుత్వంలో పనిచేసినందుకు సిగ్గుపడతా ఉన్నా. సొంత ఇంటికి వచ్చి ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో చేరినందుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటేనే ఒక గౌరవం, ఒక మర్యాద. అది మళ్ళీ సొంత ఇంటికి వచ్చి ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నా. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడుకి పార్టిసిపేట్ చేయటం, పాల్గొనటం చాలా సంతోషకరం, ఆనందదాయకం.